హలో హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో బన్సీ రవ్వ ఉప్మాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. నేను ఈ ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకున్నానండి. నేను ఇక్కడ మనకి బన్సీ రవ్వ చాలా లావుగా ఉంటుంది కదండి, అలా కాకుండా మార్కెట్లో సన్న రవ్వ కూడా దొరుకుతుందండి. మనకి ఇప్పుడు బొంబాయి రవ్వ, అదే సూజీ అంటారు కదండి, ఎలా అయితే సన్నగా ఉంటుందో సో ఈ ఎర్ర రవ్వ బన్సీ రవ్వ కూడా సన్నగా దొరుకుతుందండి మార్కెట్లో. మీరు ట్రై చేసి చూడండి. ప్రతి మార్కెట్ షాప్లో లేదంటే డిమార్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఆ ఉప్మా రవ్వని 1 కప్పు వరకు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున అన్ని పప్పులన్నీ వేసుకోవాలన్నమాట. పప్పులు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలనేవి వేసుకోవాలి. ఆవాలు చెడపడలాడేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మ ఒక రెమ్మని యాడ్ చేయాలి. అలాగే చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని యాడ్ చేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్. ఒక అరచెక్క ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని ఈ పోపులో వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకుని ముక్కలు కొంచెం మగ్గేంత వరకు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి మొత్తం ముక్కలన్నీ బాగా మ్యాషీలాగా మగ్గకుండా లైట్గా క్రంచీగా తగులేటట్టు మగ్గితే సరిపోతాయన్నమాట. ఇలా మగ్గిన కూరగాయల ముక్కల్లో నేను ఇప్పుడు ముందుగా తీసుకున్న 1 కప్పు చక్కగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. మనం వేసిన పోపు అలాగే బన్సీ రవ్వ, టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు యాడ్ చేశానండి. ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పోపులో రవ్వ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల పొడిలాడుతూ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేశానండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేయడం వల్ల మనకి ఉప్మా అనేది చక్కగా పొడిలాడుతూ చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. ఉడకడం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కప్పుకి 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. 1:2 రేషియో అనమాట. మనం రైస్ ఎలాగైతే కుక్ చేసుకుంటామో సేమ్ అలాగే అనమాట, 1:2 రేషియో ప్రకారం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు ఉప్పు తగినట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలండి. నేను వేసిన 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిగ్గా సరిపోయిందనమాట. ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో పొడిలాడే ఉప్మా అనేది మనకి టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ ఉప్మాలోకి మనం ఇంట్లో చేసుకుంటాం కదండి ఆ కర్రీస్ కానీ లేదు అంటే టమాటా చట్నీ, వేరుశనగ పప్పుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ లైక్, సబ్స్క్రిప్షన్ వల్ల నాకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అనమాట. తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.